నల్గొండ పార్లమెంట్ సభ్యులు కందుకూరి రఘువీర్ రెడ్డి జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ బోడా స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జిల్లా డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత ముఖ్య అతిథిగా హాజరైనారు. జిల్లా కేంద్రంలో మదర్ తెరెసా నిర్మల్ హృదయ్ చారిటబుల్ ట్రస్ట్ నందు వృద్ధులకు కావలసిన నిత్యావసర వస్తువులు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం చారిటబుల్ సభ్యులు మానసిక వికలాంగులు మధ్య కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పండ్లు పంపిణీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు కన్నారావు, కిన్నెర సీను, అంబటి సోమన్న, ఎండి ముంతాజాలి, సుధాకర్, చింతమల్ల, వెంకటయ్య, జిల్లా వెంకటేశ్వర్లు, రాంబాబు నాయుడు, జిల్లాలపల్లి రమేష్, గౌతమ్, రాజేందర్ రెడ్డి, లింగయ్య, పుట్టా వెంకన్న, దయాకర్ గౌడ్, ముచ్చపోతుల శ్రీనివాస్, కాటం వెంకన్న, గాజుల శ్రీనివాస్ యాదవ్, సైదులు, సంతోష్, శరత్, వినీత్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, సిఎల్పి నేతగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడానికి కృషి చేసినటువంటి ప్రియతమ నాయకులు, భీష్మ పితామహుడైనటువంటి రాజకీయ ధురంధరుడైనటువంటి జానారెడ్డి గారి యొక్క రాజకీయ వారసుడు రఘువీర్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు పార్లమెంట్ పరిధిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక సేవా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. సమాజంలో ఉండేటువంటి పేదలు, బడుగులు, బలైన వర్గాలు, ఆర్తులు, అనార్తులు, మరి అనేకమైనటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారి పేరు మీద ఇవాళ దాన ధర్మాలు కానీ, అదేవిధంగా మానసిక వికలాంగులకు కావాల్సిన వస్తువులు కానీ, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టే కార్యక్రమం కానీ, మరి పుస్తకాల పంపిణీ కానీ, ఇవాళ అనేకమైనటువంటి కార్యక్రమాలు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మరి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ నల్గొండ జిల్లాలో మరి పట్టణ కేంద్రంలో ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో బోడస్వామి నాయకత్వంలో ఏదైతే ఇవాళ మరి నిర్మల్ హృదయ్ మదర్ తెరెసా ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి మానసిక వికలాంగులకు, మహిళలకు అనేక వస్తువుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా చెరువుగట్టులో ఉన్నటువంటి పేదలకు, అనాథలకు అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా జిల్లా మరి ప్రభుత్వ ఆసుపత్రి కేంద్రంలో మాతా శిశు సంక్షేమ పరిధిలో ఇవాళ అన్నదానం, పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మరి కార్యకర్తలందరి పక్షాన మా అందరి యొక్క దీవెనలతోటి ఇవాళ దేశంలో అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిచినటువంటి ప్రియతమ నాయకులు రఘువీర్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 5.5 లక్షలకు పైగా మెజార్టీ వచ్చిందంటే అది జానారెడ్డి గారి యొక్క కృషి మరి రఘువీర్ రెడ్డి గారికి దక్కింది. ఈ సందర్భంగా రఘువీర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ మరింత ఆరోగ్యంతో మరిన్ని జన్మదినాలు మరి ప్రజల మధ్య జరుపుకొని మరి ఎల్లకాలం ఆరోగ్యాలతోటి ఉండాలని కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతూ రాబోయే రోజుల్లో ఉన్నతమైనటువంటి పదవులతోటి మరి పేదలకు, బడుగులకు, బలహీన వర్గాలకు, దళితులకు, అట్టడుగు వర్గాలకు మీరు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క విజయాన్ని ఎవరు ఆపలేరని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి బాటలో ఏదైతే ఇవాళ నాలాంటి సామాన్యునికి మరి జిల్లా అధ్యక్ష పదవి వచ్చిందంటే అది జానారెడ్డి గారి దీవెనతో పాటు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల యొక్క ఆశీర్వాదంతో వచ్చింది. అందుకోసమే పేదల పక్షపాతిగా ఉన్నటువంటి, బడుగుల పక్షపాతిగా ఉన్నటువంటి కొందూరు రఘువీర్ రెడ్డి గారు కలకాలం వర్ధిల్లాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ సందర్భంగా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.